టీడీపీ ఆంధ్ర పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో ఆ పార్టీని నామరూపాలు లేకుండా పెకిలించామనుకున్నారు. టీడీపీ పునరుజ్జీవనం కష్టమేనని అంచనాకు వచ్చేశారు. నేతలంతా పార్టీని వీడటంతో 10 ఏళ్లుగా నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ కూడా జంప్ అవుతుందని లెక్కలు కట్టారు. కానీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి వచ్చిన చంద్రబాబుకు హైదరాబాద్లో దక్కిన ఆదరణ చూస్తే తెలంగాణలో టీడీపీ ఇంకా పటిష్టంగానే ఉందని స్పష్టమైంది. ఢిల్లీ నుంచి బేగంపేట్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి చంద్రబాబు ర్యాలీ ప్రారంభమవుతుందనే సమాచారంతో 4 గంటలకే తెలంగాణ తెలుగు తమ్ముళ్లు బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్నారు. చంద్రబాబు ఆలస్యంగా వచ్చిన గంటల తరబడి వేచి ఉన్నారు. ఆయన ర్యాలీ ప్రారంభమైన కాసేపటికే వర్షం దంచికొట్టిన ఉప్పొంగిన అభిమానం ముందు జోరు వర్షం చిన్నపోయింది. ఎవరూ ర్యాలీ నుంచి నిష్క్రమించలేదు. చంద్రబాబు కాన్వాయ్తో పాటే భారీ ర్యాలీగా కదిలారు. తెలంగాణలో టీడీపీకి ఆదరణ లేదని అనుకున్న వాళ్ళంతా ఈ దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. సొంత రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికినట్లే చంద్రబాబును తెలంగాణ స్వాగతించింది. ఈ నేలపై చంద్రబాబు వేసిన మార్క్ అలాంటిది. అందుకే స్వాగత ర్యాలీని చూసిన వారంతా టీడీపీని నేతలు వీడారు తప్పితే నిఖార్సైన కేడర్ ఇంకా పార్టీతోనే ఉందని రుజువు చేసింది. తనకు దక్కిన అపూర్వ స్వాగతంతో చంద్రబాబు కూడా తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టేందుకు కారణం కానుంది.